పిల్లలు కలగకపోవడం శాపం కాదు, అదొక దోషం మాత్రమే. పిల్లలు లేని వారు బాధపడనవసరం లేదు, దానికి పరిష్కారం ఉంది. సంవత్సరాలు గడిచినా గర్భం దాల్చకపోవడం వెనుక ఏదైనా దోషం ఉండవచ్చు, కానీ కొందరు ఇవన్నీ మూఢనమ్మకాలని కొట్టిపారేయవచ్చు. ఎన్నో హాస్పిటల్స్ తిరిగి మందులు వాడినా కొందరికి సంతాన ప్రాప్తి కలగదు. అటువంటి వాళ్ళు ఆఖరికి దైవం దగ్గరికే వస్తారు. ఎవరు ఎన్ని చెప్పినా సంతానం కలగాలంటే సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం ఉండాలి. మనకు దగ్గరలోని శివాలయంలో విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్యుడు ఖచ్చితంగా ఉంటారు. 9 మంగళవారాలు పల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యుడికి అభిషేకం చేయించడం ద్వారా సంతాన దోషం తొలగిపోతుంది. జాతకంలో సర్పదోషం ఉన్నా కూడా సంతానం కలగదు. శివాలయంలోనే మనకు నాగదేవతలు ఉంటారు. ఆ నాగ ప్రతిమలకు దీపం పెట్టి పసుపు కుంకుమ పెట్టి 3 చుట్లు తిరగాలి. ఇలా 9 వారాలు చేసిన వారికి ఖచ్చితంగా సంతానం కలుగుతుంది. IVF సెంటర్ల చుట్టూ తిరగకుండా 9 వారాలు ఇలా చేసి చూడండి.